హాయ్ మిస్టరీ లవర్స్, మనకు కోహినూరు వజ్రం గురించి తెలుసు కదా. దానికోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. అయితే ప్రపంచంలో ఒక భయంకరమైన నల్లటి వజ్రం ఉంది. దాన్ని కంటికి కనిపించే మృత్యువు అని పిలుస్తారు. అదే బ్లాక్ ఓర్లో. ఈ వజ్రాన్ని కొన్న ముగ్గురు యజమానులు అకస్మాత్తుగా ఒకరి తర్వాత ఒకరు భవనం మీద నుండి కిందికి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఈ 67 క్యారెట్ల నల్లటి వజ్రానికి అంతటి శక్తి ఎక్కడి నుండి వచ్చింది? భారతదేశంలో ఒక ప్రాచీన ఆలయం నుండి దొంగిలించబడిన ఈ వజ్రం ఆ భయంకరమైన శాపాన్ని మోస్తుందా? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో మృత్యువుతో ముడిపడి ఉన్న ఆ నల్ల వజ్రం డార్క్ మిస్టరీని ఇప్పుడు ఛేదిద్దాం. ఫ్రెండ్స్, ఈ వజ్రం చరిత్ర భారతదేశంలోనే మొదలైంది. పాండిచ్చేరి సమీపంలో ఒక ప్రాచీన హిందూ ఆలయంలో ఉన్న బ్రహ్మదేవుడి విగ్రహం కన్ను నుంచి ఈ వజ్రాన్ని ఒక సన్యాసి దొంగిలించాడని కథలున్నాయి. దేవుడి కన్నుగా పిలువబడే ఈ వజ్రం అపవిత్రం కావటంతో దాన్ని తాకిన వారు శాపగ్రస్తులవుతారని అప్పట్లో హెచ్చరించారు. ఆ సన్యాసి దొంగిలించిన కొద్ది రోజులకే వింత పరిస్థితిలో మరణించాడు. ఆ తర్వాత ఈ వజ్రం రష్యా రాజకుటుంబానికి చేరుకుంది. అక్కడే దీన్ని అసలు మృత్యుయాత్ర మొదలైంది. ఈ వజ్రం యొక్క శాపానికి పక్కా సాక్ష్యాలున్నాయి. 1932లో జేడబ్ల్యూ ప్యారిస్ అనే డైమండ్ డీలర్ ఈ వజ్రాన్ని న్యూయార్క్కు తీసుకొచ్చాడు. దానిని అమ్మిన కొద్ది రోజులకే ఆయన ఒక ఎత్తైన భవనం మీద నుండి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత 1947లో రష్యా రాజకుమారి నదియా ఓర్లోవ్ ఈ వజ్రాన్ని తన వద్ద ఉంచుకొని కొద్ది రోజులకే రోమ్లో ఒక భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. వింతేంటి అంటే సరిగ్గా అదే నెలలో మరో రష్యా రాజకుమారి లియోనిలా గాల్జిటిన్ బరియాటిన్స్కీ అదేవిధంగా ఆత్మహత్య చేసుకోవటం ప్రపంచాన్ని వణికించేసింది. ముగ్గురు యజమానులు ఒకే విధంగా మరణించడం కాకతాళీయం అని సైన్స్ కొట్టిపారేసినా ప్రజలు మాత్రం ఆ శాపాన్ని నమ్ముతారు. ఈ వజ్రం ఇప్పుడు ఎక్కడుంది? ఆత్మహత్యల తర్వాత ఈ వజ్రాన్ని చార్లెస్ విన్సన్ అనే వ్యాపారి కొనుగోలు చేసుకున్నాడు. ఆ శాపాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆయన ఆ వజ్రాన్ని 3 ముక్కలుగా కోసి మళ్లీ పాలిష్ చేయించాడు. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత ఆయనకు ఎలాంటి ఆపద కలగలేదు. 2004లో డెన్నిస్ పెటిమేజెస్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని కొన్నప్పుడు నాకు ఆ శాపాల మీద నమ్మకం లేదు, అది నాకు అదృష్టాన్ని తెస్తుంది అని ప్రకటించాడు. అయితే ఇప్పటికీ ఆ 3 ముక్కలుగా మారిన వజ్రంలోని ఒకదాన్ని ప్రదర్శనకు పెట్టినప్పుడు పర్యాటకులు దాన్ని తాకటానికే భయపడతారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ ప్రాచీన గుడి నుంచి దొంగిలించబడిన నల్లటి వజ్రం ముగ్గురు ప్రాణాలను ఎలా బలి తీసుకుందో. అది కేవలం కాకతాళీయమా లేక విగ్రహం కన్ను నుండి తీసినందుకు తగిలిన శాపమా? ప్రస్తుతం ఆ వజ్రంలో 67 క్యారెట్ల ప్రధాన భాగం ప్రదర్శనకు వస్తూ అందరినీ పలకరిస్తోంది. ఇక మిగతా 2 భాగాలు ఎక్కడో సేఫ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఆ బ్లాక్ ఓర్లో పేరు వింటేనే డైమండ్ డీలర్లు ఇప్పటికీ వణికిపోతారు. మరి ఈ మృత్యు వజ్రం గురించి మీ అభిప్రాయం ఏంటి? శాపాలు నిజమని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.